హాయ్ ఫ్రెండ్స్, సమయం మరియు బ్రహ్మాండానికి ఒకదానితో ఇంకొకటి ఎలా అయితే సంబంధం ఉందో అదే విధంగా ప్రకాశానికి మరియు పరిచయానికి సంబంధం ఉంది. ఎలా అయితే ప్రకాశం పుట్టడం వల్ల పరిచయం పెరుగుతుందో అదే విధంగా ఈ బ్రహ్మాండం అస్తిత్వంలో ఉండడం వల్ల సమయం గ్రహించబడుతుంది. ప్రాచీన కాలం నుంచే ప్రజలు ఈ సమయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అలా సమయం గురించి రకరకాల థియరీలు కనిపెట్టారు. వీళ్ళు ఏమని నమ్ముతున్నారంటే సమయం వేగం యొక్క ప్రభావం అయి ఉండొచ్చు అని. ఈ వేగం స్లోగా అయినా ఉండవచ్చు లేదా స్పీడ్గా అయినా ఉండవచ్చు. కానీ సమయం అలా కాదు. న్యూటన్ ప్రకారంగా కూడా సమయం ఈ పూర్తి బ్రహ్మాండంలో ఒకేలా నడుస్తుంది. కానీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీలో సమయం యొక్క నిర్వచనాన్ని పూర్తిగా మార్చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రకారం సమయం అనేది ఒక ఇల్యూజన్, అంటే ఒక భ్రమ. ఐన్స్టైన్ ప్రకారం యూనివర్స్లో సమయం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఈ సమయం బ్రహ్మాండంలో కొన్ని చోట్ల స్పీడ్గా, అలాగే మరికొన్ని చోట్ల స్లోగా గడుస్తుంది. యూనివర్స్లో భారీ ఆబ్జెక్ట్స్ అయిన బ్లాక్ హోల్స్ దగ్గర సమయం స్లోగా నడుస్తుంది. బ్లాక్ హోల్స్ నుంచి దూరంగా జరుగుతున్న కొద్దీ సమయం స్పీడ్గా గడుస్తుంది. కానీ వాస్తవంగా సమయం అంటే ఏంటి? దీనికి జవాబు స్ట్రైట్గా చెప్పాలంటే సమయం అనేది వాస్తవికంగా జరిగే ఒక ఘటన. యూనివర్స్లో జరిగే పరివర్తనలని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సమయం గడిచిపోయిన గతాన్ని గడుస్తున్న వర్తమానం ద్వారా భవిష్యత్తుని రిలేట్ చేస్తుంది. ఇప్పటి నుంచి 1380 కోట్ల సంవత్సరాల ముందు ఒక డెన్స్ మరియు హాట్ స్టిమ్యులేటింగ్ పాయింట్ దగ్గర ధమాకా జరిగింది. ధమాకాకి సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అనే పేరిచ్చారు. ఆ బిగ్ బ్యాంగ్ ద్వారా ఈ యూనివర్స్ అలాగే సమయం పుట్టాయి. ఎప్పటి వరకు అయితే యూనివర్స్ ఉంటుందో అప్పటి వరకు సమయం యొక్క అస్తిత్వం ఉంటుంది. ఏ రోజైతే యూనివర్స్ యొక్క అంతం జరుగుతుందో అదే రోజు సమయం కూడా అంతమైపోతుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే సమయం యొక్క అంతం ఎలా జరుగుతుంది? దీనికి జవాబు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. బ్రహ్మాండం అంటేనే సర్వం అని అర్థం. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలోనే స్పేస్ గానీ, టైం గానీ, మ్యాటర్ గానీ ఉన్నాయి. బ్రహ్మాండం పుట్టినప్పటి నుంచి నెమ్మదిగా వ్యాప్తి జరుగుతూ వస్తోంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న నక్షత్రాల్లో మండించేలా చేసే ఇంధనం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. కానీ ఈ బ్రహ్మాండంలో ఉన్న పూర్తి ఇంధనం అయిపోతే ఏం జరుగుతుంది? మొదట్లో మన ఆలోచన ఏంటంటే ఈ బ్రహ్మాండం యొక్క వయసు పెరుగుతూ వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రహ్మాండం యొక్క భయానకమైన చిత్రాలు బయటపడుతున్నాయి. వీటి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఈ బ్రహ్మాండం వ్యాప్తి చెందడం లేదు, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతోంది అని. మనకి భూమి మీద అంతా బాగానే ఉంది అని అనిపించినప్పటికీ యూనివర్స్లో మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక యుద్ధమే జరుగుతోంది. ఈ బ్రహ్మాండం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మొదటి నుంచే యుద్ధం చేస్తోంది. బ్రహ్మాండంలో రెండు భయంకరమైన శక్తులు వాటి నియంత్రణల్ని పొందడానికి కష్టపడుతున్నాయి. మొదటి శక్తి ఏంటంటే గ్రావిటీ. ఈ గ్రావిటీ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని తన నియంత్రణలో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. గ్రావిటీ ఈ పూర్తి బ్రహ్మాండాన్ని ఒక పెద్ద గోళంలా చేసి అంతం చేయాలని చూస్తుంది. రెండవ శక్తి ఏంటంటే వ్యాప్తి. ఈ వ్యాప్తి గ్యాలక్సీలని దూరాల వరకు లాక్కెళ్లి చల్లగా మార్చి ఈ యూనివర్స్ని అంతం చేయడానికి ట్రై చేస్తుంది. ఈ రెండు శక్తులలో విజయం దేన్ని వరిస్తుంది? గ్రావిటీనా లేదా వ్యాప్తినా? లేకపోతే ఈ రెండూ సమానంగా ఉంటాయా? బ్రహ్మాండం యొక్క ఈ రెండు మహాశక్తుల టగ్ ఆఫ్ వార్లో ఏది విన్ అయినా దాని ఫలితం ఈ బ్రహ్మాండం యొక్క అంతమే అవుతుంది. ఈ రెండు మహాశక్తుల పోటీలో 3 ఫలితాలు వెలువడతాయి. మొదటి ఫలితం ఏంటంటే బిగ్ ఫ్రీజ్. ఒకవేళ బ్రహ్మాండం ఇదే విధంగా వ్యాప్తి చెందుతూ ఉంటే ఒకరోజు పూర్తిగా చల్లబడిపోయి గడ్డకట్టిపోతుంది. రెండవ ఫలితం ఏంటంటే ఒకవేళ గ్రావిటీకి వ్యాప్తికి మధ్య టగ్ ఆఫ్ వార్ కంటిన్యూస్గా జరుగుతూ ఉండి వాటి అస్తిత్వం కోసం ఎప్పుడూ కష్టపడుతూ ఉంటే ఈ యూనివర్స్ ఒక స్పెషల్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. ఈ స్పెషల్ ఆబ్జెక్ట్ ఎల్లప్పుడూ అంటే అనంత వరకు కూడా ఇలాగే ఉండిపోతుంది. మూడవ ఫలితం ఏంటంటే గ్రావిటీకి వ్యాప్తికి జరుగుతున్న యుద్ధంలో గ్రావిటీ గెలిస్తే ఈ పూర్తి విశ్వాన్ని ఒక పాయింట్ దగ్గరికి లాగడం మొదలు పెడుతుంది. అలా ఈ పూర్తి విశ్వం ఒక పాయింట్ దగ్గర ఇమిడిపోతుంది. అలా ఈ విశ్వం ఎలాంటి స్థితి నుంచి పుట్టిందో మళ్ళీ అదే స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితినే బిగ్ క్రంచ్ అని పిలుస్తారు. ఆ బిగ్ క్రంచ్ తర్వాత మళ్ళీ బిగ్ బ్యాంగ్ జరిగి ఒక కొత్త బ్రహ్మాండం పుట్టవచ్చు. ఈ రెండు శక్తులలో ఏదైతే గెలుస్తుందో అదే సమయాన్ని అంతం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే సమయం ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో నడుస్తుంది. అదే ఫార్వర్డ్ డైరెక్షన్. సమయం ఎప్పుడూ భవిష్యత్తు వైపు నడుస్తూ ఉంటుంది. దీన్నే యారో ఆఫ్ టైం అంటారు. ఇక్కడ ఒక ప్రశ్న అందరి మనసులో వస్తూ ఉంటుంది. అదేంటంటే సమయం ఎప్పుడు భవిష్యత్తు వైపు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ఎందుకు నడుస్తుంది? సమయం ఎప్పుడూ వెనక్కి ఎందుకు నడవదు? దీనికి జవాబు థర్మోడైనమిక్స్ సెకండ్ లాలో ఎంట్రోపీ అనే టర్మ్ ఇస్తుంది. ఈ బ్రహ్మాండంలో డిజార్డర్ పెరుగుతూ ఉంది. ఎలా అంటే ఒక చిన్న పాయింట్ నుంచి బిగ్ బ్యాంగ్ జరిగి బ్రహ్మాండం పుట్టి ఇప్పటికీ కూడా విస్తరిస్తూ ఉంది. అలా ఈ బ్రహ్మాండంలో డిజార్డర్ పెరుగుతూ ఉంది. దీన్నే ఎంట్రోపీ అంటారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకుని దాన్ని ముక్కలుగా చింపుదాం. అలా చేసిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ ముక్కల్ని నార్మల్ పేపర్గా చేయగలమా? సరే, గమ్ముతోనో లేక టేప్తోనో ఆ పేపర్ను అతికించవచ్చు.
కానీ ఏం చేసినా దాని ఒరిజినల్ కండిషన్కి తీసుకురాలేం. దీన్నే ఎంట్రోపీ అంటారు. అంటే ఈ బ్రహ్మాండంలో డిజార్డర్ పెరుగుతూ ఉంది. ఎప్పటికీ ఈ డిజార్డర్ పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం మాత్రం జరగదు. ఈ డిజార్డర్ పెరుగుతూ ఉండడం వల్ల గతానికి అలాగే ప్రస్తుతానికి మధ్య డిఫరెన్స్ గమనించవచ్చు. ఈ డిజార్డర్ పెరగడం వల్లే కొన్ని విషయాల్లో మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు సమయానికి అనుభూతి కలిగిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఈ బ్రహ్మాండంలో సమయం ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మార్పు యొక్క అన్ని ప్రక్రియలు ఆగిపోతాయి, ఎంట్రోపీ కూడా ఆగిపోతుంది. ఒకవేళ ఆ డిజార్డర్ ఆగిపోతే సమయం కూడా ఆగిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఎంట్రోపీ వల్ల పాస్ట్ మరియు ప్రెజెంట్ మధ్య డిఫరెన్స్ ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఒకవేళ ఎంట్రోపీ లేకపోతే ఈ బ్రహ్మాండంలో ఎలాంటి మార్పు కూడా జరగదు. ఒకవేళ నిజంగా అలా జరిగితే ఈ రోజు సమయానికి అలాగే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత సమయానికి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. అలా అయితే మనుషులు ఎప్పటికీ ముసలివాళ్ళు అవ్వరు, అలాగే ఎప్పటికీ మరణించరు కూడా. కానీ సమయం మాత్రం ఎప్పుడూ ముందుకు నడుస్తూ ఉంటుంది. సమయం యొక్క అంతం ఈ బ్రహ్మాండంలో ఉన్న 2 మహాశక్తులలో ఏదో ఒక దాని వల్ల జరుగుతుంది. ఎలా అయితే మన బ్రహ్మాండం విస్తరిస్తూ వస్తుందో అలాగే బ్రహ్మాండంలో వ్యాప్తికి మరియు గ్రావిటీకి టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. ఈ బ్రహ్మాండం యొక్క ఎక్స్పాన్షన్కి మొదలు బిగ్ బ్యాంగ్ నుంచే జరిగింది. ఈ ఎక్స్పాన్షన్ వల్లే మన బ్రహ్మాండం కదలికలో ఉంది. ఒకవేళ ఈ ఎక్స్పాన్షన్ అనేది జరగడం ఆగిపోతే ఈ బ్రహ్మాండం ఇప్పటికే అంతమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే ఈ వ్యాప్తి యొక్క బలం గ్రావిటీ కంటే ఎక్కువ అవుతుంది. ఇందువల్లే ఈ బ్రహ్మాండం యొక్క అస్తిత్వం తయారైంది. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ వ్యాప్తి మరియు గ్రావిటీ బిగ్ బ్యాంగ్ వల్లే బ్యాలెన్స్గా ఉన్నాయి. ఒకవేళ బ్రహ్మాండం యొక్క ఎక్స్పాన్షన్ చాలా వేగంగా అయితే గ్యాలక్సీలను, నక్షత్రాలను తయారు చేయడానికి సమయమే ఉండదు. మనం బ్రహ్మాండాన్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం గ్రావిటీ. ఎందుకంటే ఈ బ్రహ్మాండం యొక్క వ్యాప్తిని గ్రావిటీ అడ్డుకుంటుంది కాబట్టే ఈ బ్రహ్మాండంలో కొన్ని బిలియన్ల నక్షత్రాలు, గ్యాలక్సీలు తయారవుతున్నాయి. గ్రావిటీ మరియు మ్యాటర్ ఎప్పుడూ ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉంటే దాని పక్కన ఉన్న వేరే వాటిపై అంతే ప్రభావం చూపిస్తుంది. గ్యాలక్సీలను, నక్షత్రాలను మరియు గ్రహాలను ఈ గ్రావిటీని తయారు చేసింది. ఒకవేళ ఈ బ్రహ్మాండం యొక్క వ్యాప్తి స్లోగా జరిగితే అప్పుడు గ్రావిటీ ఈ వ్యాప్తిపై పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న పూర్తి మ్యాటర్ని ఒక పాయింట్ దగ్గరికి లాక్కుంటుంది. అలా ఈ బ్రహ్మాండంలో గ్యాలక్సీలు, స్టార్లు, గ్రహాలు తయారవడానికి ముందే ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటాయి. అలా బ్రహ్మాండం అంతమైపోతుంది. ఈ రోజు మనం ఒక బ్యాలెన్స్డ్ యూనివర్స్లో ఉంటున్నాం. దీని యొక్క వయసు చాలా ఎక్కువ. యూనివర్స్ ఎలాంటి స్పీడ్తో విస్తరిస్తుంది అంటే మనం వికసించడానికి సమయం దొరుకుతుంది. గ్రావిటీ మరియు ఎక్స్పాన్షన్ యొక్క యుద్ధం వల్లనే 1380 కోట్ల సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మాండం కొనసాగుతూ వస్తోంది. కానీ ఈ బ్యాలెన్స్ ఎంత స్థిరంగా ఉంటుంది? యూనివర్స్లో ఎంత ఎక్కువ మ్యాటర్ ఉంటే అంత ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. ఎంత ఎక్కువ గ్రావిటీ ఉంటే ఈ బ్రహ్మాండం యొక్క వ్యాప్తిపై అంత వ్యతిరేకత ఉంటుంది. ఒకవేళ యూనివర్స్లో మ్యాటర్ తక్కువగా ఉంటే గ్రావిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇందువల్ల గ్రావిటీ యొక్క నియంత్రణ అంతమైపోతుంది. అలా వ్యాప్తి అన్ని గ్యాలక్సీలను చాలా అంటే చాలా దూరం వరకు నెట్టుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఈ బ్రహ్మాండం అంతమైపోతుంది. 1930వ సంవత్సరంలో సైంటిస్ట్ చేసిన ఒక రీసెర్చ్లో ఏమని తెలిసిందంటే యూనివర్స్లో మ్యాటర్ చాలా తక్కువగా ఉంది. దీనివల్ల గ్రావిటీ తక్కువగా ఉండి అది వ్యాప్తిని అడ్డుకోలేకపోతుందని తెలియజేశారు. కానీ 1980వ సంవత్సరంలో మాత్రం ఆస్ట్రోనామర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే టెలిస్కోప్కి కనిపించిన ఎంతో ఎక్కువ మ్యాటర్ యూనివర్స్లో ఉంది. ఈ మ్యాటర్ ఎంత ఎక్కువ ఉందంటే ముందు ఉన్న మ్యాటర్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఇందువల్ల చాలా ఎక్కువ గ్రావిటీ పుట్టడం మొదలైంది. ఈ అజ్ఞాత మ్యాటర్ని కనిపెట్టక ముందు ఏ వాటిని మనం చూడగలమో దాన్నే మ్యాటర్ అంటారు. దానివల్లే గ్రావిటీ పుడుతుంది అని అనుకునేవాళ్ళం. కానీ ఈ అజ్ఞాత మ్యాటర్ని వెతకడంలో సైంటిస్టులు ఈ బ్రహ్మాండాన్ని చూసే దృష్టి పూర్తిగా మారిపోయింది. ఈ బ్రహ్మాండంలో ఉన్న గ్యాలక్సీలపై వైజ్ఞానికులు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే గ్యాలక్సీలు చాలా స్పీడ్గా రొటేట్ అవుతాయని. ఇందువల్లే మన సూర్యుడి యొక్క గ్రావిటీ వల్ల మిగతా గ్రహాలు తన చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు ఈ గ్రావిటీ ద్వారానే తనకు ఎంత దూరంగా ఉన్న గ్రహాల యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఒకవేళ సూర్యుని యొక్క ఆకారం ఇంకా పెద్దగా ఉంటే గ్రహాల యొక్క రొటేషన్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సూర్యుడు ఆకారం చిన్నగా ఉంటే గ్రహాల యొక్క రొటేషన్ స్పీడ్ కూడా స్లోగా ఉంటుంది. యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీలు కూడా ఇదే ప్రిన్సిపల్ పై వర్క్ అవుతాయి. గ్యాలక్సీల మధ్యలో ఉన్న విశాలమైన మాస్ గ్రావిటీ వల్ల గ్యాలక్సీలు కూడా గ్రహాలలాగా రొటేట్ అవుతూ ఉంటాయి. 1980 సంవత్సరంలో సైంటిస్టులు ఒక విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అదేంటంటే గ్యాలక్సీల మధ్య ఒక విశాలమైన బ్లాక్ హోల్ ఉన్నాయి. యూనివర్స్ గ్యాలక్సీలతో పూర్తిగా నిండి ఉంది. కానీ సైంటిస్టులకి టెలిస్కోప్లో ఏమీ కనిపించట్లేదు. ఎలాంటి వెలుగు కానీ నీడ కానీ కనిపించట్లేదు. ఈ అజ్ఞాతమైన మ్యాటర్ ఎలాంటి వెలుగును కానీ రిఫ్లెక్ట్ చేయదు, అలాగే తీసుకోదు కూడా. కానీ అజ్ఞాతమైన మ్యాటర్ గ్యాలక్సీలో ఉన్న నక్షత్రాల్ని బంధించి ఉంచుతుంది. వాటిని గ్యాలక్సీ నుంచి బయటకు వెళ్లనివ్వదు. సైంటిస్టులు అజ్ఞాతమైన మ్యాటర్కి డార్క్ మ్యాటర్ అని పేరిచ్చారు. యూనివర్స్ డార్క్ మ్యాటర్తో పూర్తిగా నిండి ఉంది. సామాన్య మ్యాటర్ కంటే ఈ డార్క్ మ్యాటర్ 5 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ డార్క్ మ్యాటర్ యూనివర్స్లో ఎంతో ఎక్కువగా గ్రావిటీని పుట్టిస్తుంది. సైంటిస్టులు ఈ డార్క్ మ్యాటర్ ద్వారా యూనివర్స్ యొక్క అంతాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు.
సైంటిస్టులు ఏమని అంచనా వేస్తున్నారంటే సాధారణమైన మ్యాటర్ కంటే డార్క్ మ్యాటర్ ద్వారా పుట్టిన గ్రావిటీ ఈ యూనివర్స్ వ్యాప్తిని ఆపేస్తుందని. అలా గ్రావిటీ వ్యాప్తిపై ఆధిపత్యం కొనసాగించి ఈ పూర్తి విశ్వాన్ని ఒక పాయింట్ దగ్గరికి మర్జ్ చేసేస్తుంది. అలా ఈ పూర్తి విశ్వంలో ఉన్న మ్యాటర్ని ఒక బిందువులా చేస్తుంది. అలా ఏదో ఒక రోజు యూనివర్స్ ఎక్కడి నుంచి అయితే పుట్టిందో మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది. అలా ఈ పూర్తి బ్రహ్మాండం ఒక పాయింట్ దగ్గరికి రావడాన్ని బిగ్ క్రంచ్ అని సైంటిస్టులు పేరిచ్చారు. కొందరు ఏమని నమ్ముతారంటే ఎప్పుడైతే బిగ్ క్రంచ్ జరుగుతుందో వెంటనే బిగ్ బ్యాంగ్ జరుగుతుందని. అలా ఒక కొత్త యూనివర్స్, కొత్త టైమ్ లైన్ జన్మించడం మొదలవుతుంది. ఏంటి, ఇప్పుడు మనం ఉంటున్న యూనివర్స్ కూడా ఇదే విధంగా పుట్టిందా? మన యూనివర్స్ కూడా ఒక బిగ్ క్రంచ్ నుంచి బిగ్ బ్యాంగ్ జరిగి పుట్టిందా? ఒకవేళ ఇదే ప్రాసెస్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ వస్తోందా? ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఎన్నిసార్లు బిగ్ క్రంచ్, బిగ్ బ్యాంగ్ జరిగి ఉంటుంది? ఇది ఈ బ్రహ్మాండం యొక్క జనన మరణాల యొక్క ఇన్ఫినైట్ సైకిలా? కానీ ఈ సైంటిస్టులు డార్క్ మ్యాటర్ గురించి అలాగే బిగ్ క్రంచ్ గురించి అర్థం చేసుకునే లోపే ఈ యూనివర్స్ వల్ల ఇంకో ఛాలెంజ్ ఎదురైంది. ఏదో ఒక అదృశ్య శక్తి ఈ పూర్తి బ్రహ్మాండాన్ని 4 వైపులా విస్తరించేలా చేస్తోంది. గ్రావిటీ మరియు ఎక్స్పాన్షన్ గడిచిన కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి బ్రహ్మాండంలో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎక్స్పాన్షన్ అనేది మ్యాటర్ని బయటకు పంపిస్తుంది. గ్రావిటీ అనేది మ్యాటర్ని లోపలికి లాక్కుంటుంది. గ్రావిటీ దగ్గర డార్క్ మ్యాటర్ ఉంది కాబట్టి గెలుపు దీనిదే అని అనిపిస్తుంది. అంటే బ్రహ్మాండం బిగ్ క్రంచ్ వైపు అడుగులు వేస్తుంది. కానీ ఒక గొప్ప డిస్కవరీ మనకు ఈ యూనివర్స్ పై ఉన్న అవగాహనను పూర్తిగా మార్చేసింది. 1990లలో మన సైంటిస్టులు యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ హిస్టరీ అనలైజ్ చేయాలనుకున్నారు. దీనివల్ల బిగ్ క్రంచ్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడం కోసం సైంటిస్టులు తీసుకున్న ఈ నిర్ణయం పూర్తి బ్రహ్మాండాన్ని ఆలోచనల్లో పడేసింది. అదేమిటంటే ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే వేగం అనేది తగ్గకుండా పెరుగుతూ పోతుంది. బ్రహ్మాండం యొక్క ఈ ఎక్స్పాన్షన్ స్పీడ్ నిరంతరం పెరుగుతూ పోతుంది. అంటే ఒక అదృశ్య శక్తి ఈ బ్రహ్మాండం విస్తరించే వేగాన్ని పెంచుతోంది. బ్రహ్మాండం ఈ ఎక్స్పాన్షన్ రేట్ ఫిజిక్స్ లాస్ కి వ్యతిరేకంగా జరుగుతోంది. ఎక్స్పాన్షన్ కి ఎనర్జీ ఏదో ఒక దాని నుంచి లభిస్తుంది. స్పేస్ యొక్క వాక్యూమ్ నుంచి. వాక్యూమ్ అంటే అర్థం పూర్తిగా ఖాళీ ప్రదేశం అని. ఇందులో ఎలాంటి పార్టికల్ ప్రెజెంట్ అయి ఉండదు. దీనికి ఎలాంటి టెంపరేచర్ మరియు ఎనర్జీ ఉండదు. కానీ ఇది 100% నిజం కాదు. ఈ ఖాళీ ప్రదేశంలో ఒక ఎనర్జీ ఉంటుంది. అది గ్రావిటేషనల్ రెపల్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎనర్జీ అనేది ఒక రకంగా యాంటీ గ్రావిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ శక్తికి మన వైజ్ఞానికులు డార్క్ ఎనర్జీ అని పేరు పెట్టారు. మన సైంటిస్టులు బ్రహ్మాండంలో ఉన్న డార్క్ ఎనర్జీని అంచనా వేయడానికి మన స్పేస్ టెలిస్కోప్స్ని క్యాలిబ్రేట్ చేశారు. రిజల్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రహ్మాండం యొక్క మాస్ కంపారిజన్లో డార్క్ ఎనర్జీ 3 times ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకో మైండ్ బెండింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే స్పేస్ ఎంత ఎక్కువగా ఎక్స్పాండ్ అయితే అక్కడ డార్క్ ఎనర్జీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. డార్క్ ఎనర్జీ ఎలాంటి ఎనర్జీ అంటే దీని కారణంగా గ్యాలక్సీస్ దూరంగా వెళ్ళినప్పుడు వాటి మధ్య వాక్యూమ్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల రిపల్షన్ కూడా పెరుగుతూ పోతుంది మరియు డార్క్ మ్యాటర్ ఇంకా పెరుగుతూ పోతుంది. దీని కారణంగానే యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ రేట్ తగ్గకుండా పెరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది బిగ్ క్రంచ్ థియరీని అబద్ధం నిరూపిస్తుంది. కానీ ఈ డార్క్ ఎనర్జీ, ఎక్స్పాన్షన్ మరియు స్పేస్ అసలు వీటి మధ్య సంబంధం ఏమిటో మన శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. ఒకవేళ స్పేస్ 2 రెట్లు పెరిగిపోతే డార్క్ ఎనర్జీ కూడా 2 రెట్లు పెరుగుతుందా, లేదా అంతకంటే ఎక్కువగా పెరుగుతుందా? ఒకవేళ డార్క్ ఎనర్జీ మనం అనుకున్న విధంగా పెరిగింది అంటే ఈ బ్రహ్మాండం యొక్క అంతం చాలా భయంకరంగా ఉంటుంది. పెరుగుతున్న డార్క్ ఎనర్జీ గ్రావిటీ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే ఇది గ్యాలక్సీని కూడా నాశనం చేస్తుంది. డార్క్ ఎనర్జీ పూర్తిగా పెరిగిన తర్వాత ముందుగా గ్యాలక్సీ బ్రేక్ అవటం స్టార్ట్ అవుతుంది. తర్వాత అందులో ఉండే భాగం బ్రేక్ అవటం మొదలవుతుంది. వీటి తర్వాత సోలార్ సిస్టమ్ యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. డార్క్ ఎనర్జీ స్టార్స్, ప్లానెట్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ని నాశనం చేస్తుంది. డార్క్ ఎనర్జీ ఇంతటితో ఆగిపోదు. అది బేసిక్ లెవెల్లో ఉన్న ఆటమ్స్ని కూడా నాశనం చేస్తుంది. బ్రహ్మాండం యొక్క ఈ అంతం అనేది చాలా వేగంగా జరిగిపోతుంది. డార్క్ ఎనర్జీ మ్యాటర్ యొక్క అస్తిత్వాన్ని కూడా అంతం చేస్తుంది. మ్యాటర్ తన అస్తిత్వాన్ని కోల్పోయిన వెంటనే బ్రహ్మాండం యొక్క అంతం జరుగుతుంది. దీనితో పాటు సమయం కూడా అంతమవుతుంది. ఈ ఈవెంట్కి సైంటిస్టులు ద బిగ్ రిప్ అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్లో మన బ్రహ్మాండం అలా అనంత వరకు విస్తరిస్తూ పోతుంది. ఇది ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ చల్లగా మారిపోతుంది. గ్యాలక్సీస్లో ఉన్న స్టార్స్లో ఇంధనం అయిపోతూ ఉంటుంది. దీనివల్ల గ్యాలక్సీస్లో అంధకారం పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క గ్యాలక్సీలో చనిపోయిన నక్షత్రాల యొక్క అవశేషాలు మాత్రమే మిగులుతాయి. లైక్ బ్లాక్ హోల్, గ్యాస్ మరియు డస్ట్ యొక్క చలని క్లౌడ్. నక్షత్రాల సమయం అయిపోతుంది. ఇప్పుడు సమయం బ్లాక్ హోల్దే. బ్లాక్ హోల్స్ ఉన్న గ్యాలక్సీస్ పెరుగుతాయి. గ్యాలక్సీస్లో ఉన్న బ్లాక్ హోల్స్ అన్నీ కలిసి పెద్ద పెద్ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్గా మారుతాయి. మొదట్లో శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే అసలు ఈ బ్లాక్ హోల్స్కి అంతం అనేది ఉండదు అని. కానీ ఒకరోజు వీటికి కూడా అంతం అనేది వస్తుంది. బ్లాక్ హోల్స్ హాకింగ్ రేడియేషన్ కారణంగా ఎవాపరేట్ అయిపోతాయి. దీనివల్ల బ్లాక్ హోల్స్ చిన్నగా మారి అంతమైపోతాయి. ఒకరోజు ఇలా కూడా వస్తుంది.
అప్పుడు బ్రహ్మాండంలో ఉన్న చివరి బ్లాక్ హోల్ కూడా చనిపోతుంది. అప్పుడు ఈ బ్రహ్మాండం మరియు సమయం యొక్క అంతం ఇంతటితో పూర్తవుతుంది. ఈ ఈవెంట్కి మన వైజ్ఞానికులు బిగ్ ఫ్రీజ్ అని పేరు పెట్టారు. అయితే బ్రహ్మాండం యొక్క అంతం ఎలా జరుగుతుంది? బిగ్ క్రంచ్ వల్ల, బిగ్ రిప్ వల్ల, లేదా బిగ్ ఫ్రీజ్ వల్ల? ఈ ప్రశ్నకు సమాధానం డార్క్ ఎనర్జీ పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బ్రహ్మాండం తన రహస్యాలను అంత సులభంగా బయటపెట్టదు. డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ లాగానే ఇంకా మనం డిస్కవరీ చేయని ఎన్నో మిస్టీరియస్ థింగ్స్ ఈ యూనివర్స్లో ఉన్నాయి. అసలు ఈ బ్రహ్మాండంలో ఏవి ప్రెజెంట్ అయి ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మనకి తెలీదు. మన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జస్ట్ ఇప్పుడే మొదలైంది. మనం కనిపెట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మన భూమిపైన అంతా చాలా శాంతంగా అనిపించిన స్పేస్లో డార్క్ ఎనర్జీ మరియు గ్రావిటీ మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం అనేది సమయం పుట్టిన మొదటి సెకండ్ నుంచే మొదలైంది మరియు సమయం యొక్క ఆఖరి సెకండ్ వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? బ్రహ్మాండం యొక్క అంతం ఏ మహాశక్తి గెలవడం వల్ల జరుగుతుంది? కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.